వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. ముక్కోటి ఏకాదశికి శ్రీ వైష్ణవాలయాలు ముస్తాబవుతున్నాయి. ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ఆలయాలకు దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ టీటీడీ శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై ఐ న్యూస్ రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అయితే మొత్తం టోల్గా కూడా చూసుకునే కనుక ముక్కోటి ఏకాదశికి సర్వం సిద్ధమైపోయింది. మొత్తం టోల్గా ఈ నెల 30వ తేదీ నుండి కంటిన్యూస్గా మొత్తం టోల్గా 8వ తేదీ వరకు, జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ముక్కోటి ఏకాదశికి భక్తులను దర్శనమిస్తున్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారో అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క హిమాయత్ నగర్లో ఉండేటటువంటి ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఈ యొక్క ఆలయంలో కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే సేవలు కొనసాగుతాయో అదే విధమైన సేవల్ని ఇక్కడ కూడా నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మొత్తం టోల్గా దీనికి సంబంధించినటువంటిగా చూసుకుంటే కనుక ఆ ఏడాదిలో మొత్తం టోల్గా 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆ 24 ఏకాదశుల కూడా సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే అయితే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుసులో ప్రవేశించే అనంతరం మకర సంక్రమం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠం వాళ్ళకి తెరుచుకొని ఉంటాయంటూ కూడా ఆ వైష్ణవ ఆలయంలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు తెల్లవారుజామునే అయితే ఆ భగవద్ దర్శనం కొరకు వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడైనటువంటి 3 కోట్ల దేవతలతో భూలోకానికి తిరిగి వచ్చి భక్తులకు ఆ దర్శనం ఇస్తూ ఉంటాడు అంటూ కూడా వారి యొక్క నమ్మకంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రను సంతరించుకునడం వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం 2 కూడా పుట్టాయంటూ కూడా భక్తుల విశ్వాసం. పురాణాలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. ఈరోజు శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీత కృష్ణుడు అర్జునునికి ఇదే రోజు ఉపదేశించాడంటూ కూడా ఆ భక్తుల యొక్క విశ్వాసంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమలు, ప్రవచనాలు, ప్రసంగాలు కూడా ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైన ఉపవాసం, జాగరణ అంటూ అయితే జపం, ధ్యానం కూడా చేస్తూ ఉంటారు. అయితే విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తమకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్నటువంటి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుచేతనే ఈరోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాలు ఏర్పాటు చేస్తారు. మామూలు రోజులలో ఆ దేవాలయాలు ఉత్తర ద్వారం ద్వారా మొత్తం టోల్గా అవకాశం ఇస్తే ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి మాత్రం అయితే ఆ విధంగా మొత్తం టోల్గా చూసుకుంటే కనుక తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ప్రత్యేక అయితే ఇస్తారు. ఇదైతే వైకుంఠ ఏకాదశికి మొత్తం టోల్గా తిరుపతిలో మొత్తం 10 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను కొనసాగిస్తారు. ఇక్కడ కూడా 10 రోజుల పాటు కూడా ఈ యొక్క ఉత్సవాలను కొనసాగిస్తారంటూ చెప్తూ ఉన్నారు. మనతో పాటు భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు వస్తూ ఉంటారా? ఎప్పుడు లేదండి, వీలున్నప్పుడు వస్తాము. ఓకే, అయితే తిరుపతి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటుంటారు. అక్కడ ఇక్కడ స్వామి అదే అనుభూతి ఉంటుందా? అదే ఉంటుంది, ఎందుకంటే ఆలయం ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది కదా, అలానే వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే, ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? థర్డ్ టైం అండి. ఎట్లా అనిపిస్తుంటుంది ఆలయం కానీ దర్శనం ఎంత శాంతంగా ఉంటుంది దేవాలయంకి వస్తే? ఓకే, ముక్కోటి ఏకాదశి గిట వస్తుంది 30 తారీఖు నుంచి ముక్కోటి ఏకాదశి గిట. ఎప్పుడైనా వచ్చారా? ఇక్కడ రాలేదండి, మేము ఇంటి దగ్గర ఎర్రబుడలో ఉన్నది వెంకటేశ్వర గుడి, అక్కడ దర్శనం చేసుకుంటాం. ఇది భక్తులు మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ముక్కోటి ఏకాదశికి కూడా అయితే మొత్తం ప్రిపేర్ అయి వస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు తిరుమల వెళ్ళని అని వారు ఇక్కడే దర్శించుకుంటారు. ఇక్కడ దర్శించుకున్న అయితే తిరుమల వెళ్ళలేని భక్తుల కొరకు కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం తిరుమలలో ఉండేటటువంటి స్వామి ఇక్కడ ఉన్నారు. స్వామి చెప్పండి, అయితే ముక్కోటి ఏకాదశికి వస్తుంది, దర్శనం చేసుకొని వస్తున్నారు, ఎట్లా ఉంది? ఇక్కడ దేవుని చూసి తిరుమలలో చూసినట్టే ఉంటుంది మనకు యాక్చువల్గా. అదే విధంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఓకే,
ముక్కోటి ఏకాదశి గిట్ట వస్తుంది, ఎప్పుడైనా వచ్చారా ముక్కోటి ఏకాదశికి? వచ్చాను ఇక్కడ మన చిక్కడపల్లిలో పోయి చూసాము. ఈసారి రావాలనుకుంటున్నాను ఇక్కడికి. ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉంటుంది? బాగా చేస్తారు ఇక్కడ, కంఫర్టబుల్గా చూసారు. క్యూ సిస్టమ్ అంతా బాగుంటుంది, సిస్టమేటిక్ అందరినీ దర్శనం అయ్యేట్టు చేస్తారు. అయితే తిరుపతి వెళ్ళలేని భక్తుల కొరకు కూడా కొంగు బంగారమైనటువంటి స్వామి ఇక్కడ కూడా వెలిసారంటూ కూడా భక్తుల నమ్మకం కాబట్టి ఎట్లా ఉంది? చాలా చరిత్ర ఉంది కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏ సేవ చేసినా మనకు తిరుమలలో చేసినంత మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడ. యాక్చువల్గా ఎప్పుడు వస్తుంటారా? రెగ్యులర్గా వస్తుంటాను నేను. ఇది భక్తుల ఒక విశ్వాసం. తిరుమల తిరుపతి వెళ్ళలేని వారు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. స్వామి సేమ్ తిరుమలలో ఎలాగైతే అయితే వెలిసినటువంటి స్వామి ఇక్కడ కూడా వెలిసారు. తిరుమలలో ఎలాంటి సేవా కార్యక్రమాలు అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అలాంటి సేవా కార్యక్రమాలే జరుగుతాయి అంటున్నారు. స్వామి చెప్పండి, మొత్తం కూడా ఎలా ఉంది దర్శనం, ఎట్లా అవుతుంది, ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు ఇక్కడ ప్రతిసారి నేను 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దేవస్థానం పుట్టినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రతి ఉత్సవం. చాలా భక్తులు చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఇక్కడ కార్యక్రమాలు. ఏ ఇబ్బంది లేకుండా చాలా హాయిగా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్తుంటాం. కావున ఈ ముక్కోటి ఏకాదశి కూడా పొద్దున్నే 4-3:30కే లైన్లో ఇక్కడ బాగుంటుంది. వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్తుంటాం. స్వామివారిది చూస్తే అదొక ఆనందం. గుండెలో దైవం గుప్పెడు ప్రేమనంతో ఉంటూ స్వామివారిని దర్శించుకొని వస్తుంటారు. భక్తులు చాలామంది వస్తారు. సో కాబట్టి దేవస్థానంకు ప్రతిరోజు వస్తుంటాం ఇక్కడికి. ఎట్లా ఉంటుంది ముక్కోటి ఏకాదశికి అక్కడ పోని వాళ్ళు సేమ్ ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం? ఇక్కడ దీనికి వెలగట్టలేదు అసలు. మామూలు కాదు, రేంజ్లో ఉంటుంది. ఈ మొత్తం బజార్ అంతా నిండిపోయి ఉంటుంది. అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు 3 నుంచే లైన్లు మొదలు ఉంటారు. చాలా ఏర్పాట్లు కూడా చాలా చాలా చక్కగా చాలా. అక్కడ తిరుపతిలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ కూడా జరుగుతాయి, సేమ్ అట్లే ఉంటాయి. సేమ్ అక్కడ అది అనుసంధానమైంది కదా దేవస్థానము, అక్కడి నుంచి వచ్చిందే కాబట్టి సేమ్ ఇక్కడ తిరుపతిలో ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయి. చాలా చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఉత్సవాలు మాత్రం. అసలు ఇప్పుడు నేను దాదాపు ఈ 20 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. సో బ్రహ్మాండంగా జరుగుతాయి కాబట్టి. ఇది భక్తుల యొక్క మొత్తం చూసుకుంటే కనుక 20 సంవత్సరాల నుండి మొత్తం కూడా ఇక్కడే వస్తూ ఉంటాము. ప్రతిరోజు తిరుపతిలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో అలాంటి కార్యక్రమాలే ఇక్కడ కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా అలాంటి కార్యక్రమాలే నిర్వహిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక చూడొచ్చు. అయితే ముక్కోటి ఏకాదశికి మొత్తం టోల్గా ఆలయానికి సంబంధించి అన్ని ఆలయ ప్రాంగణం మొత్తం టోల్గా కూడా సిద్ధం చేశారు. మనం చూసుకోవచ్చు. సేమ్ తిరుపతిలో ఎలాగైతే ఈ యొక్క ఇక్కడ కూడా అన్నదాన సత్రం కూడా ఉంది. భక్తులు అధికంగా ఇది చేస్తుంటారు. తిరుపతిలో మాదిరిగానే ఉదయం ఎలాంటి సేవలు అయితే కొనసాగిస్తారో అలాంటి సేవలనే ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తారు, కంటిన్యూగా కొనసాగుతుంది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకంగా ఇక్కడ కూడా అయితే యాజ్ ఇట్ ఈస్గా తిరుపతిలో నిర్వహించే విధంగానే ఇక్కడ కూడా నిర్వహిస్తారు. అన్ని కార్యక్రమాలు తిరుపతిలో జరిగే ప్రతి సేవ ఎలాగైతే నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదేవిధంగా సేవ నిర్వహిస్తారంటూ కూడా భక్తులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముక్కోటి ఏకాదశి కూడా ఇక్కడ గ్రాండ్గా నిర్వహిస్తారు. తిరుపతిలో జరిగే అన్ని సేవా కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహిస్తారు. మేడం చెప్పండి, అయితే దర్శనం చేసుకున్నారు? ఇప్పుడే వస్తున్నామండి. అయితే ఎట్లా ఫస్ట్ టైమా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫస్ట్ టైం కల్వాల్ నుంచి వస్తున్నారు. ఓకే. అయితే తిరుపతిలో వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. ఆలయ ప్రత్యేకత కూడా చాలా ఇది ఉంటుంది. ముక్కోటి ఏకాదశి కూడా రాబోతుంది. ఎట్లా ఉంటుంది దాన్ని? కళ్యాణం చేయించుకుందామని వచ్చినాం ఇక్కడ ఈరోజు. ఫస్ట్ టైం. ఎట్లా ఉందమ్మా, ఫస్ట్ టైం వస్తున్నారా? అవునండి, మేము ఫస్ట్ టైమే. ఓకే. ఎట్లా తెలిసింది ఇక్కడ? అంటే టీటీడీ చేసి ఎప్పటి నుంచో మా వాళ్ళు చేసిరు, మా చుట్టాలు చేయించుకున్నారు. ఇక్కడ బాగా చేస్తారంటే వచ్చాము. ఓకే. అంటే తిరుపతి వెళ్ళలేని భక్తులకు కూడా ఇది ఒక మంచి అవకాశం. సేమ్ సౌకర్యం ఉంది కదండి, అందుకే చేపిద్దామని వచ్చేసి. ఓకే. రాబోతుంది ముక్కోటి ఏకాదశి గిట రాబోతుంది. సేమ్ తిరుపతిలో 10 రోజులు ఎట్లాగైతే కదా ఇక్కడ గిట వైకుంఠ దర్శనం కల్పిస్తారు. అవునండి. అది భక్తులు చూసుకోవచ్చు. మొదటిసారి వచ్చారు, మొదటిసారి ఇక కళ్యాణం జరిపించుకోవడానికి వస్తున్నట్టు వారు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ముక్కోటి ఏకాదశికి మొత్తం ఈ లైన్స్ అన్ని కూడా
ఏర్పాటు చేశారు. మొత్తం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా ఆలయ సిబ్బంది మొత్తం టోటల్గా కూడా చూసుకోవచ్చు. ఈ లైన్ గుండా మొత్తం టోటల్గా భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ లైన్ ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు భక్తులు ఉదయం నుండే, ఈరోజు సండే అయినా పర్వాలేదు, ఉదయం నుండే భక్తులు బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా 20 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆలయం ఎప్పుడు సుప్రసిద్ధంగానే వెలుగుతుంది. అయితే తిరుపతికి వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడ అనేక మంది ఇక్కడ వస్తూ ఉంటారు. నిత్యం పూజలు కొనసాగుతూ ఉంటాయి. స్వామి చెప్పండి, అయితే దర్శనం ఎలా అవుతుంది? దర్శనం ఎప్పుడు వస్తుంటారా సార్? ఎక్కడి నుంచి వచ్చారు? రెగ్యులర్గా ఇక్కడే ఏమైతున్నారులో ఉంటాం సార్. ఓకే. అయితే తిరుపతికి వెళ్ళలేని భక్తులకు కూడా ఇది ఒక సదా అవకాశం. 20 సంవత్సరాల నుంచి అవును కొనసాగుతుంది. సార్, చాలా బాగా చేస్తారు. అవును, చాలా బాగుంటుంది దర్శనం కూడా. ముక్కోటి ఏకాదశి కూడా రాబోతుంది. ఏర్పాట్లన్నీ జరిగాయి. చేస్తూ ఉన్నారు సార్, బాగానే చేస్తున్నారు. ఓకే. ఎప్పుడు వస్తుంటారా మీరు? రెగ్యులర్గా వస్తాం సార్. ఓకే. అన్ని సేవా కార్యక్రమాలు అన్నీ బాగుంటాయి సార్. చూసుకోవచ్చు భక్తులు సేమ్ తిరుపతిలో ఎలాగైతే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారో అన్ని సేవా కార్యక్రమాలు ఇక్కడ కూడా నిర్వహిస్తారు. అయితే చెప్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం మనం. చూసుకోవచ్చు ఈ లైన్ మొత్తం టోల్గా కూడా అయితే ఈ నెల 30వ తేదీ నుండి ఈ యొక్క స్వామివారి మొత్తం టోల్గా కూడా వైకుంఠ దర్శనానికి మొత్తం ఇక్కడి నుంచి చేస్తారు. వైకుంఠ ఏకాదశి కాబట్టి అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ వాళ్ళు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడనే ఈ యొక్క లడ్డు వితరణ తిరుపతి నుండి, అయితే తిరుపతికి వెళ్ళిన భక్తులు లడ్డు వితరణ కూడా ఇక్కడే మొత్తం ఇక్కడ ఈ యొక్క ఆలయంలోనే లడ్డులను కూడా ఇక్కడే తిరుపతి ప్రసాదంగా స్వీకరించేది. తిరుపతి నుంచి వచ్చినటువంటి ఏవైతే ఈ యొక్క లడ్డూలు ఉంటాయో ఇక్కడ కూడా మొత్తం టోల్గా కూడా స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూలను కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఈ యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మొత్తం టోల్గా ఇక్కడ ఉంటారు. ఉదయం నుండే భక్తులు వేచి చూస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే ఈ యొక్క చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చూసుకోవచ్చు, అక్కడ క్యాలెండర్స్ కానీ స్వామివారికి సంబంధించినటువంటి క్యాలెండర్స్ కానీ టెంపుల్ క్యాలెండర్లు కానీ అయితే ఈ డైరీస్ కానీ ఇక్కడ అన్నీ కూడా తిరుపతిలో ఉండేటటువంటి మొత్తం టోల్గా కూడా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఇక్కడ ఇస్తూ ఉంటారు. చూడండి, అయితే దర్శనం కొరకు వచ్చే భక్తుల కొరకు చూసుకోవచ్చు. అయితే ఇంకా ఏర్పాటు చేస్తారు. లడ్డు నో స్టాక్ అంటూ కూడా బోర్డు ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే చూసుకోవచ్చు. అయితే క్యాలెండర్స్ కూడా స్మాల్ డైరీస్ అవన్నీ కూడా ఏం లేదు. చూసుకోవచ్చు లడ్డూలు అయితే స్టాక్ లేదు అంటూ కూడా బోర్డు పెట్టడం చూసుకోవచ్చు. పంచాంగం కూడా లేదంటూ పంచాంగం ఏర్పాటు చేశారు. స్మాల్ డైరీస్ ఇవన్నీ కూడా నో స్టాక్. క్యాలెండర్స్ అన్నీ కూడా అయిపోయినాయి, ఇంకా రావాల్సి ఉంది. భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు లడ్డూస్ అయితే నో స్టాక్ అంటూ కూడా బోర్డు పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చిన. నల్గొండ నుంచి వచ్చారు. ఏ దర్శనం కొరకు వచ్చారా? దర్శనం అయిపోయింది, క్యాలెండర్ డైరీలు తీసుకెళ్దాం అనుకుని వచ్చిన. మరి ఏమంటున్నారు? ఇంకా ఏమన్నా 9:30కి పెడతామని చెప్పారు. అక్కడ నేను నో స్టాక్ అని బోర్డు కనబడుతుంది. అది నో స్టాక్ అనేది లడ్డూలకు ఉంది, కానీ కింద పేపర్ మీద రాసి పెట్టారు. పాతదో కొత్తదో తెలియదు. అది ఇచ్చారు ఇస్తారు కానీ ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్నా. ఎట్లా అనిపించింది దర్శనం? ఎట్లా? మంచిగా అయిపోయింది, బాగుంది. పబ్లిక్ బాగుంది. ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? లేదు, ప్రతి సంవత్సరం వస్తాను నేను. ఇవాళ మా పెళ్లి రోజు మా మిస్సెస్ బర్త్డే ఉంది. మా మిస్సెస్ అక్కడ నిలబడి. అయితే ఎట్లా ముక్కోటి ఏకాదశి కూడా రాబోతుంది. మరి ఎప్పుడైనా వచ్చారా ముక్కోటి ఏకాదశి? ముక్కోటి ఏకాదశికి రాలే నేను ఎప్పుడు, ఈరోజే వస్తా. అంటే తిరుపతి వెళ్ళలేని భక్తులకు కూడా ఇది ఒక మంచి సదా అవకాశం. మన హైదరాబాద్లో కూడా సేమ్ తిరుపతిలో జరిగే కార్యక్రమం ఇది చూస్తే అది చూసినట్టే ఉంటుంది, సేమ్ దానిలాగే ఉంటుంది. అయితే చూసుకోవచ్చు. అయితే పెళ్లి రోజులు బర్త్డేలు కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు తిరుపతికి వెళ్ళలేకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి నల్గొండ నుంచి వచ్చారు. నల్గొండ నుంచి వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. లడ్డూస్ మాత్రమే నో స్టాక్ కనబడుతుంది, మిగతా అన్ని కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే తిరుపతి నుండి అక్కడి నుండి ఇక్కడ వస్తూ ఉంటాయి లడ్డులు అన్నీ కూడా. దాన్ని దైవ ప్రసాదంగా స్వీకరిస్తారు. తిరుపతి అంటేనే లడ్డులకు ఫేమస్ కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి మొత్తం అయితే ఇక్కడ అయితే సేవలు స్వామివారి సేవలు చూసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నిటిని కూడా విక్రయిస్తారు. మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రేట్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ఇక్కడ అన్ని కూడా వస్తాయి. క్యాలెండర్స్ కానీ ఇక లడ్డూస్తో పాటు అన్ని క్యాలెండర్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. వాటికి సంబంధించినటువంటి 2026 క్యాలెండర్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది.
చూసుకోవచ్చు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉన్నారు. అయితే సర్వం సిద్ధమైపోయింది మొత్తం త్వరగా ముక్కోటి ఏకాదశికి అయితే సర్వం సిద్ధం చేశారు. చూసుకోవచ్చు మనం త్వరగా చూసుకుంటే కనుక. సార్ చెప్పండి, దర్శనం ఎలా అయింది సార్? దర్శనం చాలా బాగుందండి. ఓకే, ఎట్లా అనిపించింది? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను హైదరాబాద్లోనే ఉంటాను, సైదాబాద్ కాలనీలో ఉంటాను. చాలా బాగా జరిగింది. స్వామివారి విశేష పూజ చాలా బాగుందండి. ఎప్పుడు వస్తుంటారా సార్? ఇది ఫస్ట్ టైం? లేదండి, నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. అది దేవుడు ఎక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడిది. చెప్పండి. తిరుపతికే వచ్చినట్టే ఉంటుందండి. ప్రత్యక్షంగా అదే దర్శనం, అదే మూల విరాట్ మనకు చాలా ప్రశాంతత. తిరుపతి కొండ మీద ఉన్నంత తృప్తిగా అనిపిస్తుంది. అన్నీ చాలా బాగా అర్చకులు అందరూ చాలా బాగా పూజాది చేస్తారండి. ముక్కోటి ఏకాదశి గిట్ట రాబోతుంది, ఎప్పుడైనా వచ్చారా మేడం ముక్కోటి? ప్రతిసారి ముక్కోటి ఏకాదశికి వస్తామండి. చాలా క్యూ ఉంటుంది, కింద నుంచి అంతా ఉంటుంది. అన్ని విశేష పూజలు అన్నీ చేస్తారు. అర్ధరాత్రి నుంచే అందరూ భక్తులు వేచేసి ఉంటారు. చాలా దివ్యంగా ఉంటుంది, దివ్యానుభూతి కలుగుతుంది. అండ్ చాలా మహిమైన దేవుడు అన్ని కోరికలు తీరుస్తారు. అమ్మవారు గిట్ట ఇక్కడే ఉన్నారని అంటున్నారు. అమ్మవారు గిట్ట తిరుపతిలో ఉండే అలవేలు మంగ గానీ ఇక్కడ దేవి, అండాలు, అమ్మవారు అందరూ చాలా స్వామి ఎక్కడ ఉంటారో అమ్మవారు కూడా అక్కడే ఉంటారు. అందరూ కూడి ఉంటారు. త్రిమూర్తుల్లాగా అందరూ కూడి ఉంటారు. అంతేనండి. అమ్మవారి ఎట్లా సార్ ఏంటంటే తిరుపతి వెళ్ళలేని భక్తులకు కూడా ఇది ఒక సదా అవకాశం. మన హైదరాబాద్లోనే సేమ్ తిరుపతిలో జరిగేటటువంటి అన్ని సేవలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది చాలా బాగుంటుందండి. మీరు చెప్పినట్టుగా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు ఇక్కడ ఈ గుడికి వస్తే తిరుపతిలో ఏవైతే స్వామివారి పూజలు అన్ని సేవలు జరుగుతాయో అన్ని సేవలు కూడా ఇక్కడ జరుగుతాయి. అవి చూసి మనం తరించవచ్చు. తిరుపతి వెళ్ళిన భావన కలుగుతుంది మనకి. హైదరాబాద్లో ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా సేమ్ ఇదే వెంకటేశ్వర స్వామి వేయించేసి ఉన్నారు. అక్కడ కూడా దివ్య అనుభూతి కలుగుతుంది దర్శనంతో. అన్నదానాలు కూడా ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు కూడా ఉంది. ఇక్కడను అక్కడ కూడా ఉందండి. చాలా సంతోషం. క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ క్యాలెండర్స్ ఏమిటి, డిజిటల్ క్యాలెండర్ ఏమిటి, అన్ని ప్రసాదాలు, లడ్డు ప్రసాదం అన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్తామండి. థ్యాంక్ యూ. ఎస్, ఇది అయితే చూసుకోవచ్చు. భక్తుల యొక్క అనుభూతి కూడా చెప్తూ ఉన్నారు. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సేమ్ ఏవైతే కార్యక్రమాలు ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇదంతా కూడా రేపు వైకుంఠ ఏకాదశికి ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు ఈ క్యూ లైన్ మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుండి క్యూ లైన్ వైకుంఠ ఏకాదశికి ఈ యొక్క క్యూ లైన్ నుండి ఆ టెంపుల్కి వెళ్ళాలి. ప్రధాన టెంపుల్ ఇది. మనం చూస్తున్నటువంటి ఇది ఒక ప్రధాన టెంపుల్. అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్న కారణంగా లోపలికి కెమెరా లోపల చూపించట్లేదు మనం. అయితే దాని కొరకు కొన్ని రిస్ట్రిక్షన్ కారణంగా కెమెరాను చూపించట్లేదు. ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఏర్పాట్లన్నీ ఇప్పటికే ఆలయ అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం టోల్గా వైకుంఠ ఏకాదశికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈరోజు సండే అయినా పర్వాలేదు, భక్తులు చూసుకోవచ్చు. అయితే బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? हिंदी ले। यस, कहाँ से आ रहे हैं आप? हम कोल्हापुर महाराष्ट्र। ओके, यहाँ पर ये टेम्पल लेवल के बोले क्या तो कैसा है? नहीं, ये मालूम था मुझे इधर है करके, ओके, इसलिए आया विजिट करने। ये फर्स्ट टाइम है क्या? नहीं, 4th 5th टाइम है, ओके। आता रहता हूँ बीच बीच में। तो जो तिरुपति जाते हैं ना, तिरुपति नहीं जाए सब वाले को ये हैदराबाद में रहे सो सेम उधर इधर वो फील वैसे होता क्या? हाँ होता, बहुत अच्छा फील होता, बहुत प्लेजेंट फील होता। और सब लोग आओ, अच्छे से इधर एक इतना अच्छा एनवायरनमेंट बनाया है, वो सब एंजॉय करो। ये सबके लिए प्रार्थना। अच्छे से जय श्री राम। यस, कहाँ से आ रहे हैं? मैं नासिक से आ रहा हूँ। नासिक से आए? हाँ। ओके, वेरी गुड। यहाँ पे बहुत अच्छा लगा। यहाँ पे मेरे एक कलीग ने बताया था कि ये मंदिर है, यहाँ पे प्रति बालाजी का है, तो मैंने सोचा कि चलो जाके आते हैं। यहाँ पे हम घूम रहे थे हुसैन सागर वगैरह, तो यहाँ पे पता ही नहीं था इतना अच्छा बनाया है। बट यहाँ आके अभी पता चल रहा है कि इतना अच्छा मंदिर बनाया है। तो हमें प्रति बालाजी मतलब जो तिरुपति बालाजी से जाने से अच्छा है यही से भी दर्शन हो सकते हैं। हैदराबाद के या आजू बाजू के सभी क्या बोलते हैं उनको, सभी लोगों को मेरी यही है कि यहाँ आप विजिट कर सकते हो। ఎస్, నాసిక్ నుండి వచ్చారు. నాసిక్ నుండి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఈ టెంపుల్ని చూసి మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా
ముక్కోటి ఏకాదశి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే నిర్వహిస్తారో ఇక్కడ కూడా అలాగనే నిర్వహిస్తామంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే వివిధ జిల్లాలకు చెందినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొంతమంది చిన్నప్పటి నుండే ఇక్కడ రోజు వస్తూ ఉంటామంటున్నారు, కొంతమంది రోజు వస్తున్నారు, మరికొంతమంది వివిధ జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎస్, అయితే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక రెండు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇటు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతైతే ప్రసిద్ధి చెందిందో అదేవిధంగా హైదరాబాద్లో చూసుకుంటే కనుక హైదరాబాద్లో ఉండేటటువంటి ఇదైతే హిమాయత్ నగర్లో ఉండేటటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో అంతే ఫేమస్గా అక్కడ ఏవైతే అక్కడ సేవలు నిత్యం కొనసాగుతుంటాయి ఇక్కడ కూడా అదే సేవలు కొనసాగుతుంటాయి. అయితే రాబోయే మొత్తం టోల్గా అయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, భక్తులు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు అనే క్రమం లోపల మనతో పాటు ఆలయ ప్రధాన పూజారి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అయితే రాబోయే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అయితే ఎలాంటి అభిషేకాలు కానీ పూజలు కానీ ఎలా నిర్వహిస్తారు, సాక్షాత్తు అయితే కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధి చెందిందో ఇక్కడ కూడా అంతే ప్రసిద్ధి చెందిందని నమ్ముతుంటారు కాబట్టి ఆ రోజు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు? ఓం నమో వెంకటేశాయ. భాగ్యనగర వాసులకు విజ్ఞప్తి, తిరుమల తిరుపతి దేవస్థాన అనుసంధాన సంస్థ అయినటువంటి బాలాజీ భవన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమల శ్రీనివాసుడే భాగ్యనగరంలో కొలువై తిరుమలలో దగ్గరగా సేవలు చూడలేని భక్తులందరికీ కొంగు బంగారమై స్వామి వెలసి ఇక్కడ 20 సంవత్సరాల నుంచి తిరుమలలో జరిగే ప్రతి సేవ సుప్రభాత్ సేవతో మొదలై ఏకాంత సేవ వరకు అన్ని సేవలు తిరుమల దేవస్థానంలో ఎలాగైతే ఏ మంత్రాలతో చదువుతారో ఏ యొక్క ద్రవ్యాలతో స్వామికి చేస్తారో అన్నీ ఇక్కడ గత 20 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. కనుక స్వామివారికి నివేదించేటటువంటి మహాప్రసాదం లడ్డూ ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. అలాగే క్యాలెండర్లు, డైరీలు, ఇతర ఆ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి తిరుమల ప్రతి సేవ ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉండి ఈ దేవస్థానం వారు తిరుమల దేవస్థానం వారి సహకారంతో ఇక్కడ అందరూ కూడా స్వామివారిని అనుగ్రహ పాత్రులై ప్రతి సంవత్సరం సేవించుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరంలో మరి వైకుంఠ ఏకాదశి రాబోతోంది. త్వరలో 30 తారీఖున వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామి దీనికి మొదలు 4 చాతుర్మాస దీక్షగా 4 నెలల ముందు యోగ నిద్రలోకి వెళ్ళి స్వామి వైకుంఠ ఏకాదశి రోజే ఆ యొక్క ఉత్థాన ఏకాదశిగా స్వామి మేలుకొల్పి స్వామిని సుప్రభాత్ సేవతో ఆ యొక్క స్వామి దర్శనానికి అందరూ తండోపతండాలుగా నిలబడి ఉంటారు. ఎందుకంటే 4 నెలలు దానికంటే ముందు 4 నెలల పాటు స్వామి యోగ నిద్రలో ఉండడం వల్ల స్వామిని ప్రత్యక్షంగా చూడలేని భక్తులందరూ, ఎందుకంటే స్వామిని చూడడం మన వంతు, కానీ స్వామి మనల్ని చూడడం మన అదృష్టం కాబట్టి మన యోగ నిద్రలో ఉన్న స్వామి మనల్ని చూడడు కనుక ఆయన యోగంలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు స్వామి లేవగానే ఆ యొక్క చూపు స్వామి యొక్క తపస్సు చేసినటువంటి ఆ చూపు మన మీద పడాలి. ఎంతమందికి అది పడితే అంతమంది స్వామి వైకుంఠ ప్రాప్తి పొందుతారు, వారి కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధి. కాబట్టి కనుక వైకుంఠ తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు పురస్కరించుకొని బ్రాహ్మీ ముహూర్తంలోనే స్వామివారిని దర్శించుకునే భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ముఖ్యంగా విష్ణు ఆలయాలలో ఈ యొక్క పండుగను ప్రసిద్ధిగా చేసుకుంటూ ఉంటారు. కావున ఈ సంవత్సరం కూడా ఈ 30 తారీఖునే వస్తుంది. ఆ యొక్క 30 తారీఖు ఆ యొక్క మంగళవారం రోజు పడింది కాబట్టి మనకి సుప్రభాత సేవ మొదలగు సేవలన్నీ ఉదయం త్వరగానే ఈ యొక్క దేవస్థానం వారు అన్నీ పూర్తి చేసుకొని 1:30 గంటలకి స్వామివారి దర్శనాన్ని కల్పించాలి అని సత్సంకల్పంతో దేవస్థానం వారి ఆదేశాలు ఉన్నాయి. కావున భగవద్బంధువులకు భక్తులకు అందరికీ కూడా దేవాలయాన్ని సుందరీకృతంగా అలంకరించి తీర్థప్రసాదాలతో సిద్ధం చేసి మనకి 1:30 తర్వాత నుంచి స్వామివారి దర్శనానికి ఆ యొక్క అన్ని హంగులతో తీర్థప్రసాదాలతో సిద్ధం చేయాలని దేవస్థానం ఆ యొక్క ఆలోచనలో ఉంది. కావున భగవద్బంధువులు భక్తులు ఈ జరగబోయేటటువంటి ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొని ఆ దేవదేవుడి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం తరపున అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. మెయిన్గా చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం ఇస్తారు కాబట్టి అక్కడ సేమ్ ఇక్కడికి అదే విధంగా ఉండబోతుంది. తిరుమలలో ఎలాగైతే ఉత్తర ద్వార దర్శనంగా స్వామివారిని సేవిస్తారో ఇక్కడ ఈ ఆలయంలో కూడా ఇక్కడ వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి చక్కగా ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని సేవిస్తూ అలాగే వైకుంఠ
పెరుమాళ్ళుగా అలంకరించబడ్డ ఉత్సవమూర్తులను సేవించుకుంటూ బయటికి వెళ్తూ ఉంటారు. అలా ఉత్తర ద్వారం గుండా స్వామిని సేవించడమే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ప్రశస్తి. కాబట్టి ఇక్కడ కూడా ఆ ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శనానికి అందుబాటులో ఉంచబోతారు దేవస్థానం వారు. అయితే రద్దీ దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతిలో కూడా 29వ తేదీ స్టార్ట్ అయ్యి ఒక 10 రోజుల పాటు కూడా కొనసాగుతాయి అంటూ కూడా అక్కడ అయితే సేమ్ ఇక్కడ కూడా ఆ రద్దీ దృష్టిలో పెట్టుకొని 10 రోజుల పాటు కొనసాగుతాయి. అదే ఆ యొక్క వసతిని ఆ యొక్క వచ్చినటువంటి భక్తుల అవసరాల రీత్యా ఇక్కడ కూడా తిరుమలలో ఏవైతే టైములు, తిరుమలలో ఏవైతే పద్ధతులు ఉంటాయో దాని అనుగుణంగానే ఈ వ్యవస్థ అంతా పనిచేస్తుంది. కాబట్టి అక్కడుండే ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగించే అవకాశం ఉంటుంది. భక్తుల ఆ యొక్క రద్దీ సముచితంగా ఎక్కువగా ఉన్నట్టయితే 10 రోజుల పాటు కూడా స్వామివారి సేవను కొనసాగిస్తారు. దేవస్థానం వారి అప్పటికప్పుడు కొన్ని ఉద్దేశాల ప్రకారం వెళ్తూ ఉంటారు. ఏవైనా భక్తులకి అనుకూలంగా ఆలయాన్ని సంసిద్ధం చేసి వారి కోరికలు తీర్చడానికి ఇక్కడ సంసిద్ధంగా అందరూ అధికారులు, యంత్రాంగంతో పాటు వచ్చేటువంటి భక్తులందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. అందరూ ఉంటారు. అలాగే స్వామివారి సేవ చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. అయితే తిరుపతి పోలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది వస్తుంటారు. మెయిన్గా చూసుకుంటే కనుక సిటీలో కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం కాబట్టి అయితే ఆ భక్తులకు అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు అసౌకర్యం కలగకుండా మొత్తం టోటల్గా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఇంకా ఏర్పాట్లు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ముఖ్యంగా క్యూ లైన్స్ అయితేనేమి, ఆ భక్తులకి వెయిటింగ్ హాల్స్ అయితేనేమి, ఉన్న వాళ్ళకి పాలు, నీళ్లు, లైన్లో ఉన్న వాళ్ళకి వసతులు కల్పించడం, బయట ఎండలు కొట్టకుండా షెడ్లు వేయడం, వాళ్ళకి పాదచారులకి ఆ యొక్క కింద కాలకుండా షెడ్లు అలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు, దేవస్థానం వారు సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్తి స్థాయిలో మనకి 28, 29 తారీఖు వరకు ఇక్కడ ఏర్పాట్లంతా కూడా సంసిద్ధమయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రశాంతంగా, ఆహ్లాదంగా భక్తులు సేవిస్తారు. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది అని స్వామివారిని వేడుకుంటున్నాం. అందరూ వచ్చి స్వామివారిని సేవించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మెయిన్గా వైకుంఠ ఏకాదశి అంటే ఎన్ని సేవలు ఉంటాయి స్వామి? ఉదయం నుంచి ఆర్జిత సేవలు కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఎలాగో జరుగుతాయి, ఇక్కడ ఎలాంటి సేవలు ఉంటాయి? అదే తిరుమలలో జరిగే సాంప్రదాయం బట్టే ఇక్కడ కూడా సుప్రభాత సేవ, తోమాల, అర్చన, ఆరాధన. మంగళవారం కాబట్టి స్వామివారికి అభిషేకం ఉండదు, ఎందుకంటే శుక్రవారం మట్టికే స్వామివారికి ఇక్కడ అభిషేకం కాబట్టి సుప్రభాత సేవ, తోమాల, సహస్రనామార్చన, తర్వాత స్వామివారికి పల్లకీ సేవ, ఊరేగింపు, ఆస్థానము, ప్రత్యేక నైవేద్యము. ఇంకోటి ధనుర్మాసంలో వస్తుంది కాబట్టి ధనుర్మాసోత్సవం కూడా దీంట్లో జరుగుతుంది. ఇలా ఈ విశేష పూజలు మాత్రమే పొద్దున ఉదయం పూట అందుబాటులో ఉంటాయి. తర్వాత మళ్ళీ ఆర్జిత సేవలు ఏవి ఉండవు, ఎందుకంటే భక్తులు అధికంగా ఆ స్వామివారిని సేవించడానికి వస్తారు కాబట్టి ఇతర ఆర్జిత సేవలన్నీ కూడా తిరుమలలో కూడా రద్దే ఉంటాయి. ఇక్కడ కూడా ఇతర ఆర్జిత సేవలు ఏవి ఉండవు. దర్శనం మట్టికి స్వామివారి సన్నిధిలో ఆ దేవదేవుణ్ణి అందరికీ అందించాలనే సదవకాశంతో తీర్థప్రసాదాలు మాత్రం అందుబాటులో ఉంచుతాం. అంతవరకు దేవస్థానం ఈ యొక్క ఏర్పాట్లు చేసుకుంటుంది. చివరిగా ఎంతమంది భక్తులు వచ్చారు? గత సంవత్సరం ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఇంకా రెట్టింపు అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఎలాగే ఎదుగుతున్నాడో దేవస్థానంలో వసతులను బట్టి భక్తులు అలాగే ఇక్కడ తండోపతండాలుగా వస్తున్నారు. ప్రతి శనివారమే మాకు ఇక్కడ ఆ యొక్క 1000 నుంచి 3-4 వేల వరకు ఇక్కడ పెరిగారు. కనుక పోయిన సంవత్సరం 30,000 నుంచి 40,000 మంది అనుకున్నాం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మేమంతా ఏర్పాటు చేసుకోవడానికి దేవస్థానం వారు కూడా ఈ మధ్యలోనే మీటింగ్ అంతా పెట్టుకొని దానికంతా క్యూ లైన్స్ పెంచుకుంటున్నారు. కనుక మాకు కూడా ఇక్కడ 30,000, 40,000 లాస్ట్ టైం ఉండే. ఈ సంవత్సరం 50,000 నుంచి 60,000 మధ్యలో అనుకుంటున్నారు. కనుక అందరికీ అన్ని వసతులు అందించాలి అని దేవస్థానం కృషి చేస్తుంది. దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం. భక్తులందరూ కూడా సంయమనంతో చక్కగా స్వామిని సేవించాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. స్వామి అంటే భక్తులకు మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయి? అంటే రద్దీని దృష్ట్యా కానీ ఇది పవిత్రమైన ప్లేస్ కాబట్టి అట్లాంటి ఏదైనా సూచనలు? భక్తులు ముఖ్యంగా ప్రశాంత చిత్తులై దేవుణ్ణి మంచి నామస్మరణలతో హాయిగా ప్రశాంతంగా సేవించడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఒకరినొకరు ఈర్ష్యాద్వేషాలతో కాకుండా ప్రశాంతంగా సోదర భావాలతో మెదిలి స్వామిని సేవించుకోండి. ఎందుకంటే భక్తులు అంటేనే మీరు, సమూహం అంటేనే భక్తులు. ఒకరు భక్తులే, పక్కవాళ్ళు భక్తులే. వాళ్ళే తొక్కిసలాటలు గురి చేసుకుంటే దానికి దేవస్థానం అయినా, బయట ఉన్న పోలీస్ శాఖలైనా, ఇతర ఏ సెక్షన్స్ అయినా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉండవు. అందరూ సహకరించడానికి ప్రయత్నం చేస్తారు. కనుక వాలంటీర్స్కి, పోలీస్ శాఖకి, దేవస్థానం వాలంటీర్స్కి, దేవస్థానం వాళ్ళకి అందరికీ కూడా సహకారాన్ని అందించండి. వాళ్ళకు తోడ్పడండి. భక్తులందరూ సంయమనంతో స్వామిని సేవించవలసిందిగా మీ అందరికీ దేవుణ్ణి అందించడమే మా బాధ్యత కాబట్టి దేవస్థానం అదే దాంట్లో ముందంజలో ఉంటుంది కాబట్టి మీరందరూ సహకరించండి, దేవుణ్ణి సేవించండి. ఓం నమో వెంకటేశాయ.
ఇది అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ముక్కోటి ఏకాదశికి మొత్తం టోల్గా కూడా అయితే ఈ హిమ్మత్ నగర్లో ఉండేటటువంటి ఆలయం మొత్తం సంసిద్ధమైంది. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. మరి ఇంకో 2-3 రోజుల లోపల మొత్తం పూర్తి ఏర్పాట్లు అవుతాయి. ఆ తిరుమలలో జరిగేటటువంటి ఏవైతే సేవలు ఉంటాయో ఆ సేవలన్నీ కూడా ఇక్కడ నిత్యం నిర్వహిస్తున్నాము, అదేవిధంగా నిర్వహిస్తాము. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.